నైన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026 నక్షత్రాల సిరీస్లో భాగంగా పుబ్బ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది 2026లో? వీళ్ళు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? వీళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏంటి? ముఖ్యంగా ప్రొఫెషన్ గురుగారు, ప్రొఫెషన్ ఏది తీసుకుంటే సెట్ అవుతుంది అంటారు, ఏది తీసుకోకుండా ఉంటే జాగ్రత్తగా ఉంటారు, ఒక్కసారి తెలియజేయండి. అలానే ఏం ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక ప్రతి ఒక్కరు కూడా సెటిల్ అవ్వకుండా అలానే మిగిలిపోతున్నారు. సో వీళ్ళకి 2026లో బాగా కలిసి వచ్చే నెలలు, వారాలు ఏంటి? వీళ్ళ ఆరోగ్యపరంగా కూడా ఒక్కసారి తెలియజేయండి గురుగారు. ఖచ్చితంగా. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నక్షత్రాల సిరీస్ భాగంగా మనకి పుబ్బ నక్షత్రం. ఈ పుబ్బ నక్షత్రానికి 4 పాదాలు, 4 పాదాలు కూడా సింహరాశిలో ఉంటాయి. మొదటి పాదంలో జన్మించిన వారికి ఇబ్బంది అయితే లేదు, రెండో పాదంలో జన్మించిన వారికి ఇబ్బంది అయితే లేదు, మూడో పాదంలో జన్మించిన వారికి పితృదోషాలు ఉన్నాయి, మూడో పాదం జన్మించే తండ్రికి దోషం కనిపిస్తుంది, 4వ పాదం జన్మించిన వారికి శిశు దోషం కనిపిస్తూ ఉంది. కాబట్టి పుట్టినమంటే 30 రోజులు లోపే కనుక వీరికి ప్రికాషన్స్ పరిహారాలు చేసుకుంటే కనుక, దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు, జపం చేపిస్తే కనుక వీరికి కొంచెం మేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా చేయించినప్పుడు బాలరిష్ట రోగాలని చెప్పి మన వెంటనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏ పని చేసినా ముందుకు వెళ్దు, మైండ్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, మైండ్ పనిచేయదు, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, బేబీలో గ్రోతింగ్ ఉండదు. కాబట్టి ఆ దోషాలు, పరిహారాలు వెంటాడుతూ ఉంటాయి అనమాట. అందుకని 30 రోజుల లోపు పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసేసుకుంటూ ఉండాలి. ఇకపోతే టీ అంటే లెటర్ టీ లెటర్స్, టీ లెటర్స్తో వచ్చేదానికి కనిపిస్తుంది పుబ్బ నక్షత్రం వారికి. ఇకపోతే పుబ్బ నక్షత్రం నామ నక్షత్ర ప్రకారంగా టీ లెటర్, ఈ టీతో మొదలైనటువంటి వాళ్ళకి కొంతమంది ఎల్ పెట్టుకుంటారు. ఎల్తో లెటర్ మొదలైనటువంటి వారికి అందరూ కూడా పుబ్బ నక్షత్రం కింద మనం పరిగణన తీసుకోవచ్చు. ఈ పుబ్బ నక్షత్రం 4 పాదాలు కూడా సింహరాశి కింద వస్తాయి. ఇకపోతే వీరి యొక్క గుణగణాలు చూడటానికి చాలా చాకచక్యంగాను, అందంగాను, అట్రాక్టివ్ విధంగాను, రౌండ్ ఫేస్తోను, మంచి కోళాకారమైనటువంటి ఆకారంతో ఉండేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది బాగా కనిపిస్తుంటే పుబ్బ నక్షత్రం వాళ్ళు. ఎట్లా కనిపిస్తుంది? ఎదుటి వాళ్ళకి వచ్చేసారా, ఏదో మంచి చేయబెట్టేసి వెళ్ళిపోతాడు రా, ఎవరో లాస్ చేసేస్తారా అనే విధంగా ఉంటారు అనమాట. అంటే కంజూష్గా ఉంటారు, చూడటానికి ఒక దొంగలాగా, రాక్షసులాగా, రౌడీలాగా కనిపిస్తారు అనమాట. కంజూష్గా ఉంటారు. ఆ కంజూష్లో కూడా అందం ఉంటుంది వారికి. సో అంత చాకచక్యంగా ఉంటారు పుబ్బ నక్షత్రం వారు. అలా ఉండే ఎదుటి వాళ్ళని లాగుతూ ఉంటారు అనమాట. అట్రాక్ట్ చేసేటువంటి దాంట్లో ఉంటారు. ఇప్పుడు గ్రూపులు చేస్తూ ఉంటారు, రాజకీయాలు పెడతా ఉంటారు, నాయకులుగా ఉంటానంటారు. అయితే ముందు ఉండరు వీళ్ళు. అంటే అందరినీ ఉసుగొలిపేసి వీళ్ళు వెనక్కి కూర్చుంటారు. ఓ 10 మందిని గ్యాదర్ చేస్తారు. అందరికీ అసలు మనం అంటే ఏంది చూపించాలి, అది ఇదని రెచ్చగొట్టి తోసేస్తారు, వీళ్ళు వెనక్కి కూర్చుంటారు. అంత తెలివి కలవాలన్నమాట. సో వీళ్ళంతా కూడా పుబ్బ నక్షత్రంలో కనిపిస్తూ ఉంటారు. నీకెందుకు మామ, నేనున్నా పదా అంటారు, ముందుకు పంపిస్తారు, వీళ్ళు రారు, వీళ్ళు ఇక్కడే ఆగిపోతారు అన్నమాట. ఏదైతే చూసుకుందాం అని చెప్పేసి అని. అట్లాంటిగా వీడి చేతికి మట్టి అంటుకొనిరు. చాలా తెలివి కలవాలన్నమాట. అంటే అదే తెలివిదాడులతో సంపాదిస్తారు కూడా వీరు. పేరు ప్రఖ్యాత త్వరగానే వస్తుంది వీరికి. చదువుతుంటేనే జాబ్ వచ్చేస్తుంది, జాబు రాగానే పెళ్ళి అంటారు, పెళ్ళి అవ్వగానే పిల్లలు పుడతారు. అంటే వీరికి ఎక్కడ గ్యాప్ ఉండదు, 1 by 1 అవుతూనే ఉంటాయి అనమాట. ఎక్కడ వీరికి ఈరోజు బాగలేదే, అనేసి ఉంది, పని అవ్వట్లేదే అనేది ఉండదు వీళ్ళకి. అన్ని ఆటోమేటిక్గా అందరి అదృష్టం వీళ్ళు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎలాకెలా అవుతుంది వీళ్ళ అదృష్టం? పని అవ్వకుండా ఉండడానికి ఏం లేదు, ఎవరొకరు కష్టపడతా ఉంటారు, వీరికి అదృష్టం వచ్చేస్తుంది. ఒక్కొక్కరు ఒక పని చేయాలంటే 10 సార్లు చేయాల్సి వస్తుంది. అదే పని వీళ్ళు చేయాలంటే ఒకసారి చేసేస్తారు. అంత నెమ్మదిగా, అంత అదృష్టవంతులుగా ఉన్న నక్షత్రాలు ఏది ఉందంటే పుబ్బ నక్షత్రం. సింహరాశిలో పుబ్బ నక్షత్రం చాలా గొప్పది. ఈ పుబ్బ నక్షత్రంలో పుట్టిన వారికి అయితే కనుక కన్యారాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, అలానే ధనుసు రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, కుంభరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు, మేషరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు, మిథున రాశి వాడు కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా అంతే, మిథున రాశి వాళ్ళకంటే ఆప్షన్ఫుల్గా చేసుకోవాలి. కాకపోతే ఇవి అంతగా ఉండదు. మేషరాశి, వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు పెళ్ళి అయితే కనుక. ఇకపోతే పుబ్బ నక్షత్రం, ఈ పుబ్బ నక్షత్రం వారు చేసుకోవాల్సినటువంటి పనులు హోటల్స్, బారన్ రెస్టారెంట్లు, హోటల్సే కాకుండా 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ లాంటి వాటిల్లో ఫుడ్కి సంబంధించిన వాటిల్లో చాలా బాగుంటుంది. ఇండిపెండెంట్గా ఎదిగేదానికి ఎక్కువగా సహకరిస్తుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా బాగుంటుంది, ఫైనాన్స్ రంగం కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారం, షేర్స్, మ్యూచువల్స్, బట్టల వ్యాపారం, గోల్డ్, సిల్వర్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా వీరికి చాలా బాగుంటాయి. ఇకపోతే 2026 సంవత్సరం,
ఈ 2020 సంవత్సరంలో వీరికి శని భగవానికి అశుభ దృష్టి అయితే కొంతమేర కనిపిస్తుంది. కేతు యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద కనిపిస్తుంది. రాహు ఒక అశుభ దృష్టి కూడా వీరికి మీద ఉంది. కాబట్టి వీరు ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో చేసుకునేదానికి, పంట భూములు పండించేదానికి, విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేదానికి యూనివర్సిటీ సీట్ల కోసం యూనివర్సిటీ సీట్ల కోసం అయితే 2026లో ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే మే మాసం తర్వాత ప్రయత్నం చేయాలి. మే లోపు చేస్తే ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎదుటి వాళ్ళ నమ్మడంతో బోళ పడిపోతారు, డబ్బులు నష్టపోతారు అనమాట. విరక్తి వచ్చేస్తుంది వీళ్ళకి వెంటనే. ఓపిక తక్కువ వీళ్ళకి. ఊరకనే వీరికి కోపం వస్తుంది, ఊరకనే మంచితనం వస్తుంది. పొద్దున పూటేమో చిరాకు పడతారు, మధ్యాహ్నం పూటేమో లవ్ చూపిస్తూ ఉంటారు వీళ్ళు. ఎవరికి అర్థం కాదనమాట. ఇక ఇలాగ ఉండేటువంటి రాశి మనకి ఇలాంటి ఉండేటువంటి నక్షత్రం పుబ్బ నక్షత్రం 2020 సంవత్సరం అయితే కనుక రాణింపు పోతుంది. కాకపోతే మే మాసం తర్వాత చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక వీరు చేసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో అయితే చాలా చాకచక్యంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ కాకుండా స్లీపింగ్ పార్ట్నర్, డబ్బు ఓటే పెట్టేసి చేసుకునే వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇది 2026 సంవత్సరం. ఇక ఇలా చేసుకుంటూ పోతే కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యలు అయితే వీరికి కనుక ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి, లివర్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం, అలానే యూట్రస్ ప్రాబ్లం, బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గా, చర్మానికి సంబంధించిన, స్కిన్కి సంబంధించిన రిలేటెడ్గా అయితే వీరికి బాగా కనిపిస్తూ ఉంది. ఇక కొంతమందిలో అయితే కనుక ప్రెగ్నెన్సీ పోయేదానికి కూడా ఎక్కువ మంది కనిపిస్తుంది. ఆడవారికి అయితే కనుక ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే కనుక ఇబ్బంది పడతారు. ఇక వీరి మీద పడి ఏడ్చే వాళ్ళు సైతం అయితే చాలా శత్రువు సైతం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఏంటంటే ఎలాంటి శత్రువులు అంటే వీరి మీద తెలియకుండా ఏదైనా ప్రయోగం చేయించవచ్చు, ఎదగకుండా మందు పెట్టవచ్చు. ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి, జరుగుని కూడా వీరి మీదకి వస్తాయి. కాబట్టి వీరు ఖచ్చితంగా ఏదైనా గురువు గారికి సంప్రదించాల్సిందే. ప్రతి 3-4 మాసాలకు ఒకసారి అయినా సంప్రదించిన తర్వాతే హాస్పిటల్ వెళ్ళాలి. ఆరోగ్యపరంగా అయితే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి, ఓవరీస్ లాంటివి, యూట్రస్ లాంటివి, గర్భసంచిలో సమస్యలు, స్టమక్లో బ్లడ్కి సంబంధించి, స్కిన్కి సంబంధించిన సమస్యలు అయితే వీరికి ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి దాని ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. పుబ్బ నక్షత్రం వారు ఇలా తీసుకుంటేనే వారికి అదృష్టం ఉంటుంది. పోతే వీరు వంటలో అయితే కనుక గసగసాల పౌడర్ కానీ, ధనియాల పౌడర్ కానీ, మిరియాల పౌడర్ కానీ ఖచ్చితంగా వాడినట్టయితే కనుక ఆ ఒక బ్లడ్కి సంబంధించిన రిలేటివ్ సమస్యలు అయితే వీరికి రాకుండా ఉంటాయి. అలానే ప్రతిరోజు కూడా ఒక చిన్నులపై రెబ్బ, వెల్లుల్లిపై రెబ్బ ఒకటైనా వీరు తింటే కనుక హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కూడా వీరికి ఎక్కువగా రాకుండా ఉంటుంది. యాపిల్స్ ఎక్కువ తినాలి వీరు. యాపిల్స్ ఎక్కువ తింటే కూడా వీరికి సమస్యలు అనేది ఒక యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కూడా వీరికి రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది వీరు. ఇకపోతే కనుక ఈ యొక్క 2020 సంవత్సరంలో వీరికి కలిసి వచ్చిన కలర్ వచ్చేసి గ్రీను, ప్యారెట్ గ్రీను, అలానే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది పుబ్బ నక్షత్రం వారికి. ఇక నెంబర్ వచ్చేసి 7, 5, 2 ఈ 3 నెంబర్లు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి లక్కీ నెంబర్స్గా. ఇక వీరికి వారం వచ్చేసరికి ఆదివారం, సోమవారం, అలానే మంగళవారం ఈ 3 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి వీరికి. ఈ దేవుని అనుగ్రహం వీరు ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారికి పూజించడం మంచిది, సాయిబాబా గారికి పూజించడం చాలా మంచిది. ఎప్పుడైనా ఒకసారి గోధుమ రొట్టెలు ఎవరికైనా నైవేద్యం, స్వామివారికి నైవేద్యం పెట్టి అవి ప్రసాదంగా పెడితే చాలా బాగుంటుంది. ఆవుకి గరికా బెల్లం తినిపించడం చాలా మంచిది. గరికా బెల్లం ఆవుకే కాకుండా వినాయక స్వామివారికి కూడా నైవేద్యం పెడితే చాలా మంచిది. వినాయకుడు గారి స్వామివారికి నైవేద్యం పెడితే కూడా చాలా మంచిది. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది వీరికి. ఎప్పుడైనా నది స్నానం ఆచరిస్తే సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా ఒకసారి నది స్నానం ఆచరించాలి. ఆ నది స్నానం ఆచరించేసి వేసుకునేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ స్నానం చేసేప్పుడు వేసుకున్న బట్టలు కూడా అక్కడే వదిలివేయాలి. అప్పుడు వీరికి ఉన్నటువంటి పితృదోషాలు కొంచెం వెళ్ళిపోయేలాగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేస్తే కనుక ఈ నక్షత్రం వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. ఈ యొక్క 2020 సంవత్సరంలో రాణించే వాళ్ళలో ఈ యొక్క నక్షత్రం వాళ్ళు కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరు నమ్మకుండా ముందడుగు వేసుకొని చేసుకుంటే కనుక చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు చేసుకోవచ్చు. అద్భుతంగా పై ఎదిగేటువంటి స్థానానికి అయితే రావచ్చు. తప్పకుండా గురువుగారు, 2026లో పుబ్బ నక్షత్రం వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నక్షత్రం గురించి గురుగారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.